గురుకులాలు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసినట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. ఏప్రిల్ వరకు ఉన్న పాఠశాలల భవనాల అద్దెలు, డైట్ కాంట్రాక్టు బిల్లులన్నీ చెల్లించినట్లు తెలిపారు. విద్యార్థుల యూనిఫామ్లు, పుస్తకాల కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి నెల హాస్టల్ భవనాల అద్దె చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గురుకులాల్లో ఆత్మహత్యలకు సోషల్ మీడియా, కుటుంబ పరిస్థితుల వంటి అనేక కారణాలున్నాయని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొద్ది నెలలకెళ్లి గురుకుల హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ బిల్లులు, డైట్ బిల్లు బకాయిని అన్ని కూడా క్లియర్ చేసేందుకు ఫైనాన్స్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ రెసిడెన్షియల్స్ గురుకుల గాని హాస్టల్స్ సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెంట్స్ లో, బిల్డింగ్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ గానీ కాలేజెస్ కూడా ఆ రెంట్ స్పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ చేయడానికి సానుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. ఆల్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు యూనిఫామ్స్, షూస్, బుక్స్ అన్ని అతి త్వరలో టెండర్ పిలిచి మా పిల్లలందరూ కూడా అందజేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన స్కూల్స్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆల్ కార్పొరేటివ్ స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా 25% సీట్లు ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇవ్వాలి. ఫీజు గానీ, వారికి యూనిఫామ్ గానీ అన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ స్టూడెంట్స్ కు.